మీకు తెలుసా ఎక్కువ శాతం హత్యలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో? చంపడం చావడాలు. నా లెక్క ప్రకారం నేను కొన్ని చూశాను, కొన్ని గమనించాను. అంటే న్యూస్లో కానివ్వండి, ఏదైనా చెప్పే వాళ్ళ గురించి, వాళ్ళు మ్యాక్సిమం 1-2 సార్లు అరిస్తేనో ఒక బాధ వస్తేనో వాళ్ళు చనిపోరు అనమాట. చంపడం దాకా వెళ్ళరు, చచ్చేదాకా వెళ్ళరు. కొంతమంది ఉంటారు, అది వాళ్ళ స్వార్థం చేసేది వేరే. మ్యాక్సిమం ఆత్మహత్య అనేది అయితే నాకు తెలిసి ఎవరినైనా బాగా 1కి 10 సార్లు లేదా 20 సార్లు ఇసిగిస్తారు, హింసిస్తారు. గతం నుంచి గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా. గతంలో వాళ్ళు చేసి గుర్తుపెట్టుకోరు, కానీ ప్రజెంట్ ఉంటుంది చూసారా, ఆ గతాన్ని ప్రజెంట్ని తవ్వి ఒక మనిషి ఈ విషయం నాకు ఇష్టం లేదు అని చెప్తారు. చెప్పినా కూడా సరే, తన పరిస్థితి ఏదని చెప్పినా, తన మెంటాలిటీ ఇదని తెలిసినా కూడా పదే చెప్తూ ఉంటారు. ఒకటి వదిలేయడానికి కారణం అవుతున్నారు, విడిపోవటానికి భార్య భర్తల నుండి బ్రేకప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైనా పదార్థాలు చెప్పి ఇసుగు పడితే ఒక పార్ట్నర్ని ఇంకో పార్ట్నరు సావడానికో చంపడానికో మ్యాక్సిమం అలాగే జరుగుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే. నేను విన్నాను మొన్న ఎవరో ఒకరు చనిపోతే, నేను నా తమ్ముడే చెప్పింది, కట్టేసి బాంబు కాటేసి పిచ్చి చంపేసింది అనేసి. అంటే ఏంటి అసలు ఆ రీజన్? చంపుతున్నారంటే అసలు చంపడానికి గల కారణాలు అయితే ఎక్కువ బయటకు రావట్లేదు, సావడానికి గల కారణాలు బయటకు రావట్లేదు కదా. నేను అదే అనుకుంటున్నాను. విసిగించకూడదండి మనుషుల్ని, ఎప్పుడు విసిగించకూడదు. విసిగిస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఓపిక చచ్చిపోయిద్ది. చంపలేని వాళ్ళు సావడానికి ప్రయత్నిస్తారు అంతే. చంపలేని వాళ్ళు సావడానికి, లేదా విడిపోలేని వాళ్ళు ఎందుకు విడిపోతే పరువు మర్యాదలు పోతాయి, ఇంతకాలం ఉన్నది పాడు చేసుకోవడం ఎందుకు అయ్యో అనేసి కొంతమంది ఓర్చుకుంటూ ఉంటారు. ఆ ఓర్పుని వీళ్ళు కొంతమంది వాళ్ళకి ఈ విషయం చెప్తూ ఉంటారు, నా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పినా కానీ అర్థం చేసుకోలేదు అనుకోండి, అది నష్టం వాళ్ళకి. అందరూ ఒకరు ఉన్నంత స్ట్రాంగ్గా ఇంకొకరు ఉండలేదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నంత స్ట్రాంగ్ ఇంకొకరు ఉండకపోవచ్చు, ఒక ఆడమ స్ట్రాంగ్ ఉన్నంత ఇదిగా ఇంకొక లేడీస్ ఉండలేదు కదా. అందుకనేసి కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు రోజులు ఫ్యామిలీస్ ఎందుకు ఉన్న చిన్న మిస్టేక్ పెద్దదో, కొంచెం వాళ్ళ ఏజ్ పెరిగి వాళ్ళు కొంచెం చిరాకు పడుతున్నా కొంచెం కానీ అదే అలసుగా తీసుకొని పద్దాకులు లెగిసి విసిగించకూడదు. అప్పుడు వాళ్ళకి విరక్తి ఎక్కువైపోయింది. ఆల్రెడీ వాళ్ళు విరక్తిలో ఉన్నారనుకోండి, వాళ్ళు వదిలేసి వెళ్ళడము లేదా ప్రాణం తీసుకోవడము ఇలాంటి సమస్యలకి పరిణామాలు తీస్తారు. ఒకవేళ అదే వాళ్ళు ఏమైనా దైవభక్తి ఉన్న వాళ్ళైతే మాత్రం ఎందుకురా బాబు ఈ జీవితం అని దేవుడి సన్నిధిలో గడపడానికి ప్రయత్నిస్తారనమాట. ఎందుకు అన్నీ వదిలే సన్యాసాల దాకా వెళ్ళడానికి కూడా కారణం ఇదేనేమో. చాలామంది ఇప్పుడు లేడీస్ కూడా వెళ్తూ ఉంటారు సన్యాసం. ఇది అమ్మ జీవితం బిగినింగ్ నుంచి చేసినా కానీ వాళ్ళకి ఇది ఉండదు. మధ్యలో వచ్చేసరికి ఇప్పుడు ఉన్నవి పట్టించుకుంటారు. మరి ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు చేసిన ఎవడు పట్టించుకోరు ఎందుకని కదా. నేను కొంత రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే మహిళల గురించి, జెంట్స్ గురించి అంటే వింటూ ఉంటాం కదా, దాని గురించి సరైన అవగాహన. ఎవరు చంపారంటే ఇప్పుడు ఇంతకుముందు అయ్యో పాపం అనిపించేది, లేదా చచ్చిపోయారంటే అయ్యో అనిపిస్తుంది. అసలు కారణం ఏంటి, దాని మొదలు ఏముందని 1-4 విధాలు. అంటే నేను లాజిక్ ఇంటర్వ్యూ చదివినప్పుడు మాస్టర్ గారు చెప్పారనమాట, ఒక విషయాన్ని ప్రతి లాయర్ కూడా 4 విధాలు ఆలోచించే శక్తి ఇస్తారనమాట. ఆలోచించాలి, అర్థమైందా? అదనమాట. కళ్ళజోడు లేకపోతే ఏది ఆకుకూర, ఏది పాలకూర, ఏది చూసారా అలా ఉంటుంది మరి మనతోనే. చూసారా? అదండి, కుటుంబంలో ఉన్న వాళ్ళు, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా సరే ఎక్కువ విషయాన్ని చిరాకు పడటం, చీదరించుకోవటం, విసిగించుకోవడం ఇలాంటి పనులు చేయకుండా ఫ్యామిలీతో సరదాగా ఉండడం చేయండి. ఎవరో ఒకరు ఓర్చుకుంటున్నారని పద్దాకులు వాళ్ళ మీద పడి ఇదవ్వకూడదు. అర్థమైందా? అది అట్లా ఉండి ఇల్లుల్ని జాగ్రత్తగా ఆనందమయం చేసుకుంటాకి ప్రయత్నం చేయాలన్నమాట. అర్థమైందా? చేతులు లేక కాజులు పెట్టుకుని ప్రయోజనం ఏముండిద్ది. ఉన్నప్పుడే దాన్ని సరిదిద్దుకోవటం చాలా ముఖ్యం.
అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇద్దరికి వర్తించింది అనమాట. ఇక్కడ ఆడవాళ్ళు తక్కువ కాదు, మగవాళ్ళు తక్కువ కాదు. ఒక వయసు వచ్చినాక ఆడవాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాధించింది ఏముండదు, చేయబోయేది ఏముండదు, ఎన్ని సంవత్సరాలు చేసినా ఏముందిరా బాబు అని ఆలోచన ఆడవాళ్ళకి వస్తుంది. మగవాళ్ళు అంటారా, వాళ్ళు ఏది చేసినా మొత్తం వాళ్ళదే రాజు కదా. ఆడవాళ్ళలో సహనశీలు గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు. అలాగని ప్రతి ఆడవాళ్ళని కూడా ఇంట్లో వాళ్ళు చులకన చేయకండి, గౌరవియండి, వాళ్ళని తెలుసుకోండి. అర్థమైందా? మగవాళ్ళని కూడా కొంచెం ఆడవాళ్ళు కూడా చదువుతున్నారు. ఇద్దరు ఒకే పరిస్థితిలో ఉండి డిఫరెంట్ వేలో ఉన్నారంటే అది వేరే విషయం. కానీ అట్టగాని ఒకరికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ఒకరికి మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు ఒకరికి అవగాహన శక్తి ఎక్కువ ఉంటుంది, సమస్ఫూర్తి ఎక్కువ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఉండదు. అలాంటప్పుడు పద్దాకులు వాళ్ళు చెప్పుకున్నారంటే ఆలోచించుకొని దానికి తగ్గట్టు ఉండాలన్నమాట. ఏం చెప్తున్నానో నా మనసుతో వచ్చింది, నేను విని చూసింది అట్లా అనిపించింది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. శ్రీదేవి శ్రీనివాస్ చుక్కకూర పప్పు చేస్తున్నామంటే బెండకాయలు కూడా చేయాలి, బంగాళదుంప ఎప్పుడు, సో 2 రొట్టెలు చేయాలి అండ్ సలాడ్ కట్ చేయాలి. టైము 10ంటికి మొదలు పెట్టాను, ఎన్ని గంటలకు అయిందో తెలియదు. గంటలు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే బై బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.